కొన్ని ప్రాజెక్టులు ప్రేక్షకులకు సినిమా మీద విపరీతమైన అంచనాలను అయితే క్రియేట్ చేస్తాయి. మరి అలాంటి ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేయబోయే సినిమా కూడా ఒకటి. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ జూలై అనే సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మరి ఇదే సినిమాతో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ అయితే ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ బ్యానర్ లో త్రివిక్రమ్ జూలై చేసిన తర్వాత వేరే బ్యానర్ లో అత్తారింటికి దారేది అనే సినిమాను కూడా చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు హారిక హాసిని క్రియేషన్ లో తప్ప త్రివిక్రమ్ ఇంకొక బ్యానర్ లో సినిమా కూడా చేయలేదు. ఇక మరోసారి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నట్లుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి పలు కారణాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ కి బన్నీ వాసు ఎంత క్లోజ్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆర్య సినిమా నుంచి వీరిద్దరికి మంచి బాండింగ్ ఉంది. ప్రతి సినిమాలో కూడా బన్నీ వాసు కనిపిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకి సంబంధించిన కీలక విషయాలన్నింటినీ కూడా బన్నీ వాసు చూసుకుంటారు. మరోవైపు బన్నీ వాసు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. బన్నీ వాసు నిర్మించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న విడుదలకైతే సిద్ధంగా ఉంది. మరి ఈ తరుణంలో ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు వాసు. ఎప్పట్లాగానే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నలు బన్నీ వాసు ఎదుర్కొన్నారు. మామూలుగా ఏదో నీట్ గా సమాధానం చెప్పి గతంలో వాసు దాటుకున్నారు. ఈసారి మాత్రం ఓపెన్ గా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళతో దయచేసి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడకండి. గతంలో మీరు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం వలన నేను పర్సనల్ గా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కేవలం మిత్రమండలి సినిమా గురించి మాత్రమే మాట్లాడండి అంటూ చెప్పారు. ఇక సదరు జర్నలిస్ట్ బన్నీ వాసుని ఉద్దేశించి లేదు వీళ్ళ ప్రాజెక్టు మళ్ళీ ఉంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరికి కూడా ఒక మీటింగ్ జరిగినట్లు తేలింది అని అడిగారు. నేను దాని గురించి ఏమీ మాట్లాడను. ప్రాజెక్ట్ జరగడం అనేది పెద్ద విషయం కాదు. వారిద్దరు కూర్చొని గంట మాట్లాడుకుంటే అది సెట్ అయిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో తన 22వ సినిమాను చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. మరి ఈ సినిమా భారీ పాన్ ఇండియా స్థాయిలో అయితే తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీతో అయితే నెలకొంది. ఇప్పటికే పుష్ప సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా సినిమా అయితే చేస్తున్నారు.